నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రతిష్టకు తగ్గట్టుగా దసరా ఉత్సవాలు, అధికారులకు మంత్రి ఆనం ఆదేశాలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి. పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సింగనగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకే ప్రభుత్వం చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు నమ్మకంతో తమ సమస్యలను తమ ముందుకు తీసుకొస్తుండడం తమపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం 33వ డివిజన్ సత్యనారాయణపురం జీఎస్ రాజు రోడ్, పివి నరసింహారావు సర్కిల్ నియర్ 5th పోలీస్ స్టేషన్ దగ్గర నుండి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 4 నెలల ముందు ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చామో, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. 3,000 పెంచిన 4,000 చేసాం. తల్లికి వందనం అందరికి ఇస్తా ఉన్నాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా ఉన్నాం, పెట్టాం. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, చేసాం. ఇలాగా ఎన్నో హామీలు నెరవేర్చాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగైతే ప్రజలకి మరింత సంక్షేమం చేస్తాం. ఇప్పటికీ 24 నెలల్లో 1,59,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెట్టాం. పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, గ్యాస్ బండ్లు కానీ, మరే సంక్షేమం కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు గతంలో లేవు. కాబట్టి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా, అధికారం అనేది ఒక బాధ్యతగా నిరంతరం అధికారంలో ఉండి కూడా ప్రజల వద్దకు తిరుగుతూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీద కూర్చొని గంజాయి బ్యాచ్, బ్లేడు బ్యాచ్లతో ధర్నాలు చేపిస్తూ, ప్రజలకి ఆటంకపరుస్తూ, అసౌకర్యం కలిగిస్తూ, లేని నిందలన్నీ మా నాయకుడు లోకేష్ మీద వేస్తూ ఉన్నారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మేము మెగా డిఎస్సి మీద చర్చకు ఏ వేదిక మీదన్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా ప్రకటించాడు మా నాయకుడు లోకేష్ గారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నాడు. తాడేపల్లి రమ్మంటే తాడేపల్లికి వస్తా ఉన్నాడు. వైసీపీ పార్టీ అంటే వైసీపీ పార్టీ ఆఫీస్కి వస్తా ఉన్నాడు. లేదు ఆన్లైన్లో జూమ్ యాప్లో డిస్కస్ చేద్దాం అన్నాడు. మరి ఏంటి మీ బాధ? మీరు ఇవాళ నిరసనల పేరుతో రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించాలని పథకం పన్నారు. ఆ అలజడి సృష్టించాలని పథకం పంటే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. నిన్న ముత్యాలంపాడులో మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు
గ్యాంగులను వేసుకొని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ టీములను వేసుకొని నడి రోడ్డు మీద ధర్నా పెట్టి ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి స్థానిక ప్రజలే ఆగ్రహించి అతనికి బుద్ధి చెప్పారు. శాసనసభ్యుడిగా నేను కూడా దానికి వాళ్ళకి మద్దతు తెలిపాను. మరి ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి ఎవరిని వచ్చారా? మీరు ఒక పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం నడుచుకుంటే మీ జోలికి ఎవడు రాడు. మీరు చట్టాన్ని మా చేతుల్లో తీసుకొని మేము ఇష్టారీతం చేస్తాం, రఫా అని గొర్రెలను కోస్తాం లేదంటే మనుషులను కోస్తాం అంటే సెంట్రల్ నియోజకవర్గంలో అది కుదరదు. నేను క్లియర్గా చెప్పా. ఆడు పొట్టోడు ఎల్లంపల్లి సీనుకి చెప్పా, వీడికి చెప్పా, లేదంటే ఆ నెత్తోడికి ఆడికి చెప్పా, వీళ్ళందరూ కూడా చెప్పాం. ఎందుకోసం? ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మీరు ధర్నా చౌక్లో చేసుకుంటున్నారు. మీ జోలికి ఎవరిని వచ్చారా? నేను అడుగుతా ఉన్నా. ఆ పక్కకు కూడా మా మనిషి కానీ ఎవరిని వచ్చావా? కాబట్టి పద్ధతి తప్పవాకండి. తప్పితే దెబ్బలు తప్పవు. ఖచ్చితంగా చట్టపరంగా మిమ్మల్ని కోర్టుల ముందు నుంచోబెడతాం, వ్యక్తిగతంగా అడ్డుకుంటాం. ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. దాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ఇంటింటికి గడప గడపకి అధికారంలో ఉన్నా కూడా ప్రజల మధ్య ఉన్నాం. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఇంకా బుద్ధి రాకుండా రోడ్ల మీద అడ్డగిడ్డంగా తిరుగుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో దీనికి తగిన సమాధానం చెప్తాం. ముత్యాలంపాడులో జరిగిన ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు స్పష్టం చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించే రద్దీ బస్టాప్లను ఆక్రమించి ఆందోళనలు నిర్వహించడం వల్ల సాధారణ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించే రద్దీ బస్టాప్లను ఆక్రమించి ఆందోళనలు నిర్వహించడం వల్ల సాధారణ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మెగా డిఎస్సి అంశంపై అసత్య ప్రచారాలతో నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకే ఎమ్మెల్యే బోండా ఉమా ఘటనా స్థలానికి వెళ్లారని, వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చించాలని వారు సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పన్నినటువంటి కుట్రకి సంబంధించి కొన్ని విషయాలు మీతో మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయడం కోసం ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారు, రాష్ట్ర విద్యార్థి నాయకులు చరణ్ గారు, సీనియర్ బీసీ నాయకులు కాకు మల్లికార్జున గారు, వీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. గొడ్డలి పార్టీ లేనటువంటి ఒక అంశాన్ని, జరగనటువంటి ఒక అంశాన్ని, కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఈ రోజున డిఎస్సిలో ఏవో అక్రమాలు జరిగాయి, మోసాలు జరిగాయి అని చెప్పి జెన్ జీ ఉద్యమం పేరుతో రాష్ట్రం మొత్తం మీద వీధి నాటకాలు మొదలుపెట్టింది. జెన్ జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గోండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న విజయవాడలో కూడా అటువంటి ఒక కార్యక్రమానికే తెరలేపడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీస్ శాఖ వద్ద ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ నగరంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిర్దేశించినటువంటి ప్రదేశం అయినటువంటి ధర్నా చౌక్ని వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులకు ఉపయోగపడేటటువంటి ఒక బస్టాప్ని ఆక్రమించుకుని నడి రోడ్డు పైన టెంట్లు వేసుకుని అరాచక శక్తుల్ని పోగేసుకుని
జెన్జీ ముసుగులో రోడ్డు పైన గొడ్డలి పార్టీ సైకో మూకలు వీరంగం వేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ప్రాణం బలైపోవాల్సిందే. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక గొర్రెల కాపరిని, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా వాహనంతో గుద్ది చంపేసి బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లకుండా చంపిన వ్యక్తిని నిస్సిగ్గుగా పక్కన పెట్టుకుని అతన్ని వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే ఆ దారిని పోయే దానయ్యే కదా, 45 సంవత్సరాలు నిండిపోయా, ఇంకేంటి ఈ భూప్రపంచం మీద ఇంకేంటి పని అన్నట్టు ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపేశారు. నిన్నటికి నిన్న దేవరపల్లి పొగాకు రైతుల్ని పరామర్శించే పేరుతో దేవరపల్లి పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా చూసాం. తాగుబోతుల్ని ఏ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చారో, మందు సీసాలు పట్టుకుని మద్యం సేవిస్తూ ఏ విధంగా రోడ్డు మీద అరాచకం సృష్టించారో, మద్యం మత్తులో, గంజాయి మత్తులో స్పృహ లేకుండా బట్టలు ఉప్పదీసి ఏ విధంగా వీరంగం వేశారో ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ గొడ్డలి పార్టీ వెనుకున్నది జెన్జీ కాదు, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్, రప్ప మూకలు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తూ నిన్న మళ్ళీ గెడ్డం మునేశ్వరరావు, ఒక కూరగాయల వ్యాపారి, అతని ప్రాణాన్ని బలిగొనటం జరిగింది దేవరపల్లి పర్యటన సందర్భంగా. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరిని పొట్టన పెట్టుకోవటం, ఎవరో ఒకరి ప్రాణాలు హరించటం. అందులో ముత్యాలంపాడు ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు జరిగే ప్రాంతం కాదు. ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండే ప్రదేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అందులో ముత్యాలంపాడు. అటువంటి ప్రదేశంలో నడి రోడ్డు మీద బస్ స్టాప్ని ఆక్రమించి ప్రయాణికులు, 100 మంది ప్రయాణికులు ఆ బస్ స్టాప్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి బస్ స్టాప్ను ఆక్రమించి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి బోనామేశ్వరరావు గారికి అక్కడి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి రావడం జరిగింది. వచ్చి పర్మిషన్ ఉందా లేదని చెప్పి డిపార్ట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత కూడా గంట సమయం ఇచ్చారు. మీకు గంట సమయం ఇస్తున్నాం, విజయవాడలో ఎవరు ధర్నా చేసుకోవాలన్నా సరే ధర్నా చౌక్ ఉంది, చక్కగా అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే వినిపించుకోకుండా అక్కడ అల్లరి మోకలతోటి, తాగుబోతు బ్యాచ్ తోటి అడావుడి చేసి ప్రజలు ఇబ్బందులు వెళ్ళాలని చూశారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఓర్పు సహనాలు ఎంతవరకు ఉంటాయి? ఆ సహనం నశించి కార్యకర్తలు ఆ టెంట్ తీసేయడం జరిగింది తప్పితే మిగతా విషయం కాదు. ఇవాళ గొడ్డల పార్టీ డిఎస్సి మీద మాట్లాడుతూ ఉంది. ఏదో జంత్రమంత్రం జరిగిన గంజీ ఉద్యమాన్ని చూసి పులిని చూసి నక్కడ వాదన పెడుతున్నట్టుగా ఇవాళ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మా యువ నాయకుడు లోకేష్ గారు సవాల్ విసిరారు. సవాల్ విసిరి ఎన్ని రోజులైనా ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? నిజంగా మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? సవాల్ ఎందుకు స్వీకరించలేకపోతా ఉన్నాడు అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉందా? గత 5 ఏళ్లలో ఒక టీఎస్సీ ద్వారా
ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వడం చేత కానీ మీరు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కానీ మీరు ఇవాళ 16,000 ఉద్యోగాలు ఒకే టైంలో 150 రోజుల లోపే ఇచ్చినటువంటి యువనాయకుడు లోకేష్ గారిని ఇవాళ అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఓర్పు సహనంతో 2 సంవత్సరాలు భరించాం, ఇక భరించేది లేదు. విజయవాడ నగరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుద్ది. నిన్న మా నాయకుడు బోండా మహేశ్వరరావు గారు మొదటి అడుగేశారు. ఈ అడుగులో అడుగేసి రాష్ట్రం మొత్తం కథం తొక్కి మీ అంత చూస్తానని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తలపాగా చుట్టూ రాని వ్యక్తులు తలవంకర అంటారంట. అలా ఉంది జగన్ రెడ్డి తీరు. వాళ్ళకేమో ప్రజల అభివృద్ధిగా సంక్షేమం కదా చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ ఇచ్చాపురం పొలిమేర నుంచి కుప్పం అంచుల దాకా అభివృద్ధి రెక్కలు తొడిగి ఇవాళ ముందుకెళ్తూ ఉంది. ప్రతి చోట కూడా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ఇవాళ వాళ్ళ సొంత ఎంపీ పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే ఇవాళ ఏమని చెప్పారు వాళ్ళు, విదేశీ పెట్టుబడులు 10 రెట్లు ఎక్కువ ఈ 2 సంవత్సరాలు వచ్చని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీకు బుద్ధి రాలేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే మా నాయకుడు ఉమామహేశ్వరరావు గారు ఏ విధంగా అయితే నిన్న మీకు బుద్ధి చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా బుద్ధి చెప్తారని చేస్తా ఉన్నా. అదేవిధంగా డిపాజిట్ అరేవరం నుండి విజయవాడలో ఉన్నాడు పిల్ల సైకోగాడు. వాడు నిన్న పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉన్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? కాలు పట్టులో కంకరించవా? కాలు పట్టు నిలబడి నీకుంది. కాలు పట్టుకొని అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడికి పారిపోయే అలవాటు నీకుందేమో. తెలుగుదేశం పార్టీ సైనికులు, పసుపు సైనికులు తరిగే ఉంటారు తప్ప. దానికి ఉదాహరణ చంద్రయ్య తోట చంద్రయ్య గారు ఏం చెప్పాడు? ఒక్క మాట పలకమన్నా పలకలా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఎవరు కూడా నీ కాలు మొక్కే అవకాశం ఉండదు. భవిష్యత్తులో నీ పార్టీ పుట్టగతులు లేకుండా పోద్ది. అందులో ముఖ్యంగా నువ్వు అధికార పార్టీ ఎక్కడుంటే ఆడికి మారిపోయే వ్యక్తి నువ్వు. ముత్యాలంపాడు ఘటనపై వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ ఖండించారు. అజిత్ సింగ్ నగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయంలో ముత్యాలంపాడులో జరిగిన పరిణామాలు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ నాయకుడు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిఎస్సీ పేరుతో గొడ్డలిపాటి జెన్జీ ఉద్యమం పేరిట రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోందని, విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే బస్టాప్ను ఆక్రమించి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. డిఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ సవాల్కు సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా సానుకూలంగా, చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడింది. అలాంటి వాతావరణంలో ధర్నా అనే పేరులో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అనే ఒక ధర్నాని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్, ముఖ్యంగా గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడ్డ రౌడీ మూకలు అందరు అక్కడ కూర్చొని మందు తాగుతూ మిక్చర్లు తినుకుంటూ వచ్చిపోయే వాహనాలను ఇబ్బంది పెడుతూ ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ పైగా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పచ్చి బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి. మా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఫోన్లలో కూడా మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న బోండా ఉమామహేశ్వరరావు గారి ఫోన్ నెంబర్ ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అన్న బోండా ఉమామహేశ్వరరావు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఒకరు ఇద్దరు కాదండి, ఒక 20-30 మంది ఫోన్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడం కూడా జరిగింది బోండా ఉమామహేశ్వరరావు గారు. సార్ ఆల్రెడీ పర్మిషన్ లేదు ఇక్కడ, మేము వద్దని చెప్పినా వినట్లేదు సార్, మా ల్యాండ్ దాటేసి మరీ వీళ్ళు వ్యవహరిస్తున్నారు సార్ అని చెప్పారు. ఒక శాసనసభ్యుడిగా, ప్రజలకు సేవ చేసే నాయకుడిగా ఆయన వంతు ఆయన వెళ్లాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. ల్యాండ్ ఆర్డర్ మాకు పని చేస్తూ ఉందా? మీ కళ్ళేమన్నా దొబ్బి అని అడుగుతా ఉన్నా. వీడియోలు చూడలేదా? ఎక్కడ వీడియోలో కనిపించట్లేదా? ల్యాండ్ ఆర్డర్ మమ్మల్ని నెడతా ఉందా, మిమ్మల్ని నెడతా ఉందా? మీకు ప్రొటెక్షన్ కల్పించిందా, మాకు ప్రొటెక్షన్ కల్పించిందా అని అడుగుతా ఉన్నాను. కళ్ళున్నవాడు ఎవడో కూడా అట్లా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ మీరు పిచ్చి మాటలు కానీ
పిచ్చి వ్యవహారాలు కానీ వాళ్ళ గురించి తప్పుడు ధర్నాలు కానీ ఏమి చేసినా రాష్ట్రం మొత్తం మాకు అనవసరం, సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం మేము ఊరుకునే సమస్య కానీ పరిస్థితి కానీ లేదని తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. సమాజ హితం కోరే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయడం, బెదిరించడాన్ని విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని శిక్షించాలని కోరారు. విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి లంకాబాబు, గాయత్రి సొసైటీ సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం మారుతి, శ్రీనివాస్, మూర్తి, మురళి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని, ఆయన పైన ఇతర బ్రాహ్మణ సభ్యులపైన కోడిగుడ్లు, టమాటాతో దాడి చేయించి నానా దుర్భాషలాడారని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ధర్నా వద్దకు రావడం, దాడులు చేయించి గాయపరచడాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఖండిస్తున్నామని అన్నారు. బ్రాహ్మణ జాతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వని అనేక పార్టీలు ఉన్నాయని, కొన్ని పార్టీలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభల్లో వెళ్లి పనిచేసి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఏ రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించాలని, కాదు దాడి చేయడమే తమ నైజం, భయభ్రాంతులకు గురి చేసి రాజకీయం చేస్తామనడం తప్పన్నారు. ఈరోజు విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం యావత్ రాష్ట్ర ప్రజానీకం నిన్న వీడియోల్లో, టీవీల్లో అందరూ చూసి చాలామంది బాధకు గురయ్యారు. సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వ్యక్తి, సామాజిక వర్గానికి. ముత్యాలంపాడులో జరిగిన పరిణామాలు, వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బ్రాహ్మణులకు సరైన గుర్తింపు కూడా లేదని ఆయన గుర్తు చేశారు. బ్రాహ్మణులపై ఉక్కు పాదం మోపుతున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమా అని, మరొకసారి తమ నాయకులపై చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి పేరుతో గొడ్డలిపాటి జెన్జీ ఉద్యమం పేరిట రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోందని, విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే బస్టాప్ను ఆక్రమించి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. డిఎస్సి అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ సవాల్కు సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ సహకరించారని హెచ్చరించారు. బ్రాహ్మణులపై ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమా అని, మరోసారి తమ నాయకులపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటన మీద డిఎస్సి రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో, నిన్న ముత్యాలంపాడులో జరిగిన సంఘటనలో మాపై ఎదురుదాడులు చేసింది వాళ్ళు, ఎదురుదాడి మాకు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులుగా 2 పర్యాయాలు చేసిన ఆయన, మనం ఒక ధర్నా చేసేటప్పుడు పర్మిషన్ తీసుకుని ధర్నా చౌకలో చేసుకోవాలని తెలుసు కదా ఆయనకి. మరి ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే ఒక బస్ షెల్టర్ని దౌర్జన్యంగా ఆక్రమించి అక్కడ ప్రయాణికులను ఇబ్బంది పెట్టి బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగించి అక్కడ ఒక టెంట్ వేసి ప్రజలని పక్కదోవ పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖండిస్తూ దాన్ని తీవ్రంగా వాళ్ళు కబ్జా చేసి అక్కడ ధర్నా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మనకి ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడుకోవడానికి మన ధర్నా చౌకంటూ ఒకటి ఇచ్చారు. దాంట్లో మీ యొక్క నిరసన తెలుపుకునే హక్కు మీకుంది.
అటువంటి కార్యక్రమంలో మీరు ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా చేస్తుంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఎందుకు అక్కడ ఉన్నారు, ఏ విధంగా మీరు పర్మిషన్ లేకుండా మీరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అడిగినందుకు మా మీద పొద్దు నుంచి అటాకులు చేస్తున్నారు. కోడిగుడ్లు విసిరేశారు, టమోటాలు విసిరేశారని. ఆ యొక్క సంస్కృతి ఈ యొక్క హిందువులను ద్వేషించే పార్టీ వాళ్ళకే మాత్రమే ఉంది. ఆ యొక్క సంస్కృతి ఎదురుదాడి చేయడం అనేది ఆ పార్టీ సంస్కృతి. నగరంలో మార్కెట్ల అభివృద్ధి, ఆధునిక భవనాల నిర్మాణం, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. స్థానిక వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వాణిజ్య సముదాయాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక వ్యాపారులు, మార్కెట్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వాణిజ్య సముదాయాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మధురానగర్, వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు, మౌలిక వస్తువులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ స్టేడియం సమీపంలోని చేపల మార్కెట్తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాన్ని పరిశీలించిన కమిషనర్ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో, ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. క్యూ లైన్లు, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర ప్రతిష్టకు తగిన రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవకు అంకితమైన జీవితంతో సేవా కార్యక్రమాల ద్వారా మన్ననలు పొందిన రాజశ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్నికుల క్షత్రియులను సమాజంలో చిన్న చూపు చూడటాన్ని సహించలేక చరిత్రను అధ్యయనం చేశారని, అనేక ప్రాంతాల్లో తిరిగి శోధించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధారాలు చూపించి అగ్నికుల క్షత్రియులుగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్, అగ్నికుల క్షత్రియ బీసీ సంఘాల నాయకులు తదితరులతో కలిసి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పిన మహనీయుడు లక్ష్మణ స్వామి వర్మ అని, ఆయన ఆయుర్వేదంతో వేలాది మంది పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదించారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అగ్నికుల క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి జయంతిని, ఎందుకంటే వారు చేసినటువంటి కృషిని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది.
వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా పొన్నమండ లక్ష్మణ స్వామి గారు 1800వ శతాబ్దంలో వారు అగ్నికుల క్షత్రియులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అలాగే వారు ఆయుర్వేద మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలువబడేవాళ్ళు, పల్లీలని, పల్లికారులని, రకరకాల కాపులని, ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్రం తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రనంతా కూడా ఆయన తయారు చేసి ఆ చరిత్రలో మరి బ్రిటిష్ వారు అందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణం చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. ఉన్నత విద్యారంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన విజయవాడ కేఎల్ యూనివర్సిటీ ఢిల్లీలోని ప్రముఖ ఐఏఎస్ బోధనా సంస్థ అయిన వజ్రం అండ్ రవి ఐఏఎస్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నామని కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పాదసారథి వర్మ తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఈ విద్యా సంవత్సరం నుండి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్లో క్లాసులు బోధించడానికి అవగాహన ఒప్పందం కుదిరిందని, బిఏతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ క్లాసుల్లో కూడా చేరిన విద్యార్థులకు వజ్రం అండ్ రవి ఐఏఎస్ సెంటర్ ఢిల్లీ వారు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. శుక్రవారం నాడు విజయవాడలోని కేఎల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అనేక వందల మంది విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఉన్నత విద్యా సంస్థ వజ్రం అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. 2025లో యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో మొదటి 100 ర్యాంకులలో సుమారు 30 మంది ఈ సంస్థలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులే కావడం గమనార్హమన్నారు. ఈ సంస్థ ద్వారా ఈ విద్యా సంవత్సరం నుండి మన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్లో క్లాసులు బోధించడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. బిఏతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వజ్రం అండ్ రవి ఐఏఎస్ సెంటర్ ఢిల్లీ వారు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. దీని ద్వారా బిఏతో పాటు ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరిన విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అన్ని పేపర్లపై పట్టు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు ఢిల్లీలో డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు మాత్రమే కోచింగ్ ఇచ్చే వజ్రం సంస్థ కేఎల్ విశ్వవిద్యాలయంలో బిఏ చదువుతూనే అంటే 3 ఏళ్లలోనే సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం బోధించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. విషయ పరిజ్ఞానానికి ఢిల్లీకి చెందిన వజ్రం అండ్ రవి ఐఏఎస్ సంస్థ వారి ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. రికార్డు చేసిన క్లాసులు మరియు టెస్ట్ సిరీస్ పొందేందుకు అవకాశం, వ్యక్తిగతమైన మెంటర్షిప్ మరియు కౌన్సిలింగ్ అందుబాటులో, విద్యార్థి ప్రగతి విషయమై అంశాల వారి పరీక్షలు, బిఏతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు దీనికోసం ప్రత్యేకమైన ఫీజు ఏమీ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పాదసారథి వర్మ, ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ సలహాదారు డాక్టర్ శ్రీనివాస్ పుట్టం, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాస్, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ 46 ఇయర్స్ నుంచి కెరియర్ని ఇవ్వడంలో, బెస్ట్ కెరియర్ని ప్రొవైడ్ చేయడంలో కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. ఇవాళ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 70,000 మంది స్టూడెంట్స్ మా కేఎల్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి డిఫరెంట్ రంగాల్లో ఉండడం జరిగింది, డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ వర్క్ ఫోర్స్ కూడా బెస్ట్ అని ప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కెరియర్స్ని ఇవ్వడంలో కేఎల్ యూనివర్సిటీ నెంబర్ 1. దాంట్లో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్సు, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్లో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అవనండి, ఏఎఫ్ఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐఆర్ఎస్ అవనండి, ఇవాళ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ ఇవాళ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే ఒక 5 జడ్జెస్ పొజిషన్స్లో కూడా ఉండడం జరిగింది. ఈ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటికి ప్రొవైడ్ చేయడం కోసం మా దగ్గర BAIS కోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ BAIS కోర్సులో మేజర్గా
ఈ యూపీఎస్సి సర్వీసెస్ కోసం ఇవాళ ఆల్రెడీ ఎప్పటి నుంచో వర్క్ చేయడం జరిగింది. అలాగే వాజీరామ్ తోటి టైఅప్ అయ్యి ఢిల్లీ వాజీరామ్ తోటి టైఅప్ అయ్యి ఇవాళ ఆ కోర్సును రన్ చేస్తూ ఐఏఎస్కి అలాగే ఐపీఎస్ ఆఫీసర్కి అలాగే గ్రూప్ 1 ఆఫీసర్ యూపీఎస్సి సర్వీసెస్ అన్నిటికీ కూడా ఈ టైఅప్ ద్వారా బెస్ట్ అడ్వాంటేజ్ జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవుట్కమ్స్ ఇవ్వడంలో మా క్యాంపస్ అవుట్కమ్స్ ఇవ్వడంలో కమిటెడ్ అయ్యి ఇవాళ అన్ని వెరైటీస్ ఆఫ్ జాబ్స్ని ప్రొవైడ్ చేయడానికి కేఎల్ యూనివర్సిటీ కమిట్ అయ్యి వర్క్ చేయడం జరిగింది. సో దీన్ని సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్లో కింగ్ అంటే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ప్లేస్మెంట్లో మంచి మంచి కంపెనీల్లో అన్ని టాప్ ఎంఎన్సీలో ప్లేస్మెంట్స్ ఇచ్చుకుంటూ స్టూడెంట్స్ భవిష్యత్తుని మారుస్తున్న 2 రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో మేము బీఏ ఐఏఎస్ కోర్సు గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. ఈ బీఏతో పాటు బీఏ ఎకనామిక్స్తో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాము స్టార్ట్ చేసి, అంటే యూపీఎస్సీ ద్వారా ఓన్లీ ఇంజనీరింగ్లో టాప్ ఎంఎన్సీలో ప్లేస్మెంట్సే కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో ప్లేస్మెంట్స్ ఇప్పించడానికి కూడా కేఎల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే ఐఏఎస్ యూపీఎస్సీ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఢిల్లీలో ఉన్న టాప్ మోస్ట్ వాజీరామ్ అండ్ రవి సంస్థతో మేము ఒప్పందం కూర్చుకున్నాము. వాజీరామ్ అండ్ రవి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఢిల్లీలో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ లెవెల్లో ఉన్న ఆ సంస్థ అది. ప్రతి 1000 మందిలోనూ వాళ్ళ నుంచి దాదాపు 30% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ నుంచి సెలెక్ట్ అవుతున్నారంటే అతిశయోక్తి లేదు. I am Samarjit Mishra, the CEO of Vajiram and Ravi. It's a premier institute for preparation of civil services exam situated at Delhi. It is for the first of its kind that we are collaborating with KL University. We have never ever done such a collaboration. It is all because of the persuasion from the leaders from the university itself that we are trying out this collaboration, wherein a dedicated team from Vajiram and Ravi with its own experience of teaching and making students prepare for civil services will be visiting the off-campus located in Vijayawada itself, where we'll be conducting the course in alignment with their graduation program, which is the BA program with IAS itself. Management Humanities and Sciences. ఈ వాజీరామ్ రవి కేఎల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందంలో భాగంగా ముఖ్యంగా బీఏఐఏఎస్ విద్యార్థుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యార్థుల మీద ఎటువంటి భారం వేయకుండా మా యొక్క యాజమాన్యం అక్కడి మన వాజీరామ్ అండ్ రవిలో సంస్థలటువంటి అత్యంత నైపుణ్యం గలటువంటి శిక్షకులను ఇక్కడికి పట్టుకొచ్చి ఇన్ పర్సన్ ప్రతి శనివారం ఆదివారం ప్రతి శుక్రవారం 3 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధంగా కంప్లీట్ కోర్స్ మెటీరియల్ ఇక్కడ ఇస్తారు. ప్లస్ ఆన్లైన్ మెంటరింగ్ ఇస్తుంటుంది, ప్లస్ డౌట్ క్లారిఫికేషన్ అన్నీ వాళ్ళే చేస్తారు. మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక యూనివర్సిటీతో ఫస్ట్ అవగాహన ఒప్పందం వాజీరామ్ అండ్ రవి. ఎందుకంటే ఇది ఆల్ ఇండియాలో ఇది నంబర్ 1 సంస్థ. అనేక వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ సంస్థ ద్వారా బయటకు వచ్చారు. అల్జీమర్స్ వ్యాధికి సమీప భవిష్యత్తులో అత్యుత్తమమైన మందులు అందుబాటులోకి రానున్నాయని యూకేలో జరిగిన అల్జీమర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ సదస్సులో భారతీయ ప్రతినిధిగా పాల్గొన్న ఉదయ్ చిన్నప్ప మార్సెస్ అన్నారు. 110 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తాను సమర్పించిన పత్రాలకు సముచిత ప్రాతినిధ్యం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య విద్యార్థిగానే సదస్సుకు హాజరయ్యే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో అభ్యసించిన అంశాలు తనకెంతో ఉపకరించాయని పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్లో గల 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ పూర్వ విద్యార్థి ఉదయ్ చిన్నప్ప మార్చెస్ ఫిలిప్పీన్లో వైద్య విద్యా కోర్సు అభ్యర్థిస్తూ అల్జీమర్స్ అసోసియేషన్ యూకేలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు హాజరై అల్జీమర్స్ వ్యాధి నివారణకు మందుల వినియోగంపై 2 పరిశోధనా పత్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా 110 దేశాల నుంచి వేలాది మంది తమ పరిశోధనా పత్రాలను సమర్పించగా 300 పత్రాలను ఎంపిక చేశారు. అందులో ఉదయ్ చిన్నప్ప సమర్పించిన 2 పత్రాలు ఎంపిక కావడంతో ఆయన సదస్సుకు హాజరై తన పరిశోధనల గురించి వివరించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ తరపున ఉదయ్ చిన్నప్పను స్కూల్ ప్రిన్సిపల్ గీతా రిచెస్, హెడ్ మాస్టర్ సత్యవేదం, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు భాష ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయ్ చిన్నప్ప ప్రసంగించారు. ఎందరో సీనియర్ వైద్యులు పాల్గొన్న ఈ సదస్సులో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిగా తనకు అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, కించిత్ గర్వంగా కూడా ఉందని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న వారంతా సమర్పించిన పత్రాలను క్రోడీకరించి ఈ అల్జీమర్స్ వ్యాధి నివారణకు అద్భుతమైన ఔషధాలు రూపొందించారని, అవి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో అల్జీమర్స్ అత్యుత్తమమైన మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉదయ్ చిన్నప్ప వివరించారు. నా పేరు ఉదయ్ చిన్నప్ప మరిసుసే. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో 2009 నుంచి 2020 వరకు నా ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత నేను మెడిసిన్ పర్సీవ్ చేయడానికి ఫిలిప్పీన్స్ వెళ్ళాను. ఫిలిప్పీన్స్లో నేను ఏఎంఏ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నాను. ఈ మెడిసిన్ కంప్లీట్ చేసే గ్యాప్లో నేను నా ఇండివిజువల్గా నేను చేసిన 2 హైపోథెసిస్ పేపర్స్ని అల్జైమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2026కి సబ్మిట్ చేశాను. ఆ సబ్మిట్ చేసిన అబ్స్ట్రాక్ట్స్ 2 సెలెక్ట్ అవ్వటం ఐ వాజ్ హ్యాపీ. అండ్ ఆ 2 పేపర్స్ని నేను July 12th and 13th ప్రజెంట్ చేశాను. మెనీ న్యూరో రీసెర్చర్స్, క్లినికల్ ఎక్స్పర్ట్స్, ఇంకా PhDs వచ్చి అటెండ్ చేశారు. దానిలో మోర్ దెన్ 110 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. AIC అనేది మోస్ట్ ఆఫ్ ద ఇట్ లైక్ ఈ క్లినికల్ బేసిస్, మెడిసిన్ డెవలప్మెంట్, ఇంకా ఏమన్నా న్యూ హైపోథెసిస్ ఏమన్నా వచ్చాయా వాటి మీద మొత్తం అల్జైమర్స్ మీద చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీద గ్లోబల్ స్టేజ్ మీద మన స్కూల్ని ఇంకా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను అక్కడ ప్రజెంట్ చేయటం అనేది ఐ వాజ్ హ్యాపీ. అండ్ I also want to thank my current school, which is AMA School of Medicine, and for supporting me. And I want to thank my parents. And ikkadto agakunda I have also made a functional chocolate. It is patented and patent published. We are proud today that Uday Chinnappa has achieved so much for the society. We want to appreciate his hard work, and we want to appreciate that he is doing something which is challenged by the world. Okay, he is trying to find out a medicine for Alzheimer's, which will be a very great breakthrough, and we would like to appreciate him for making this school and this state and the country proud by whatever research he is doing. Thank you. మేడం ఉదయ్ వస్తే ఈరోజు భారతదేశం గర్వించబడ్డ రోజు. ఎందుకంటే భారతదేశంలో కాకుండా ఫిలిప్పీన్స్లోకి వెళ్ళి అక్కడ MBBS కంప్లీట్ చేసి ప్రపంచ దేశాలకి తన మందుని పరిచయం చేసిన మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఒక ఎలక్ట్రీషియన్ వాళ్ళ అబ్బాయి ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి కారణం ఏంటంటే, ముందుగా ఈ స్కూలు 7th డే స్కూల్లో LKG to 10th క్లాస్ చదివి, నాకు బాగా గుర్తు ఏంటంటే 2017లో డాక్టర్ వేషం వేసాడు. రైట్ కంప్యూటర్స్లో జాయిన్ అయినప్పుడు, మా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు డాక్టర్ వేషం వేసినప్పుడు ఆ రోజు అన్నాడు, అంకుల్ నా కళ డాక్టర్ అవ్వాలని చెప్పేసి. ఆ కళని ఈరోజు నెరవేర్చాడు. అతను చూసే మా పిల్లలు కూడా ఈ స్కూల్లో నేను జాయిన్ చేయించాను. కుటుంబ, ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలిపారు. న్యాయ సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా చేరువ కావాలంటే ప్రజలు మధ్యవర్తిత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ విధానానికి ప్రాధాన్యత పెంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కృష్ణా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీస్, ది బెజవాడ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో 1 కిలోమీటర్ అవగాహన పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో విజయవాడలోని వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కృష్ణా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతినిధులు, న్యాయశాఖ అధికారులు, న్యాయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర వీధుల గుండా సాగిన ఈ పాదయాత్రలో
మధ్యవర్తిత్వమే శాంతియుత పరిష్కారం, కోర్టు వెలుపలే వివాదాలకు ముగింపు, సమయం ధనం ఆదా చేసే ఉత్తమ మార్గం సమయం ధనం ఆదా చేసే ఉత్తమ మార్గం మధ్యవర్తిత్వం వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. సునీల్ కుమార్, కుటుంబ, ఆస్తి, వ్యాపార, వాణిజ్య, సివిల్ తదితర వివాదాల్లో పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా వేగవంతంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ప్రోగ్రామ్ని సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా అలాగే హైకోర్టు వారి ఆదేశాలతో పాటు ఈరోజు ఈ ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు వీటికి సంబంధించిన కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఈ మధ్యవర్తిత్వాన్ని గురించి ప్రజలకి, లిటిగెంట్స్కి దాని గురించి తెలియజేసి వారి యొక్క సమస్యల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటారని, ఈ వారి సమస్యల్ని పరిష్కరించుకుని ఇద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకుంటారని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామందికి తెలియజేస్తారని కోరుకుంటూ బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ, మా జ్యుడిషియల్ స్టాఫ్ అందరం కూడా 1K ర్యాలీని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో వీటిల్లోనే బైక్ ర్యాలీస్, అలాగే పాంప్లెట్స్ ఇవి చేయడము, రకరకాల ప్రోగ్రామ్స్ ఈ వారం మొత్తం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం జనాల్లోకి దీన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ప్రతిష్టకు తగ్గట్టుగా దసరా ఉత్సవాలు, అధికారులకు మంత్రి ఆనం ఆదేశాలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.